మనలో చాలామంది తెలుసో తెలియకో శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదు అని అక్కడే శివాలయంలో గోడలపైన నంది దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కరణం మహాదోషం. అసలు శివాలయం ప్రసాదం ఇంటికి ఎందుకు తీసుకురాకూడదు, తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. చండీశ్వరుని కథ. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఈ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు మాత్రం ఆవులను కొట్టవద్దు, నేను తీసుకువెళ్తాను అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు, ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆవుల వెనక ఈ పిల్లవాడిని పంపించేవారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టి వచ్చేస్తుండేవి. రోజు ఇలాగే తను తెచ్చుకున్న కుండలో పాలు విడిచి వెళ్ళేవి. ఇంటి దగ్గర కూడా రోజూ ఇచ్చే పాల కన్నా ఎక్కువగానే ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు ఇస్తున్నాయి కదా, ఎందుకు అలా ఊరికే కూర్చోవడం అని ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయాలనుకున్నాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు కదా. అందుకే లోకంలో సన్యసించిన వారు కూడా రుద్రం చదవాలని నియమం. రుద్రాభిషేకం అంత గొప్పది. అది చదివితే పాపములన్నీ పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం చేసి ఈ పాలను తీసి రుద్రం చదువుతూ అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఆ ఊరిలో ఒకతను చూస్తాడు. అయ్యో, ఈ పిల్లవాడు పాలన్నిటినీ ఇసుకలే పోస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో ఏమో అని ఈ విషయం తండ్రికి చెప్పాడు. యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను వెళ్ళి చూస్తాను అని మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్రగొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకతలింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం కూడా చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులను తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకతలింగమునకు అభిషేకిస్తున్నాడు. అవును, అతడు చెప్పేది నిజమే. వీడు నిజంగానే ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లాడి భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకతలింగమును తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేక మరొకరా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదాలు ఉండడానికి వీల్లేదని గొడ్డలి తీసి ఆ 2 కాళ్ళు నరుక్కుంటూ పోయేటట్లు విసిరాడు.
తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు తండ్రి. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవు ఫలితం అనుభవించక తప్పదు అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకతలింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనిషివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం అడగకపోయినా నీకు వరమిస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం నీదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీ భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈరోజు చండీశ్వరునికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటాడు. వేరొకరు తినడానికి వీల్లేదు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉంటాడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయన పేరు ధ్వనిచండు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకుపోకూడదు అని అక్కడే శివాలయంలో పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కరణం మహాదోషం. అలా వదిలి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకో వెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తరువాత ఆ ప్రసాదం మీద మనకు పూర్తి అధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చింది ప్రసాద రూపము. దానిని గుడిలో విడిచి వెళ్ళి పెట్టకూడదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరికాయలు, ప్రసాదం అలాంటివి అక్కడే వదిలి వెళ్ళిపోకూడదు. నంది మీద పెట్టకూడదు. చండీశ్వర స్థానమునందు చప్పట్లు కొట్టకూడదు. చిన్నగా చిటిక మాత్రమే వేయాలి. అంత పరమ పావన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ఇప్పుడు తెలిసింది కదా, శివాలయంలో ప్రసాదం ఎందుకు ఇంటికి తీసుకువెళ్ళకూడదు, తీసుకువెళ్ళాలి అంటే ఏం చేయాలి, అసలు ఎందుకు తీసుకువెళ్ళకూడదు అంటారనే విషయం తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.